హాయ్ ఎవరివన్, ఈరోజు ఈ వీడియోలో మీరు మీ మొబైల్లోనే లేదంటే సిస్టంలో అయినా సరే మీ బైక్ యొక్క ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేసుకోవచ్చు. అంటే మీ బైక్ యొక్క ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఎక్స్పైర్ అయిపోతుంది. కొత్త బైక్కి ఎక్స్పైర్ అయిపోయినా లేదంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్న బైక్ని, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న బైక్ అయినా సరే దానికి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతే అది రెన్యువల్ చేసుకోవచ్చు. అది మీరే చేసుకోవచ్చు. ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళి పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మీ మొబైల్ నుంచే చేసుకోవచ్చు. లేదంటే మొబైల్లో కాకుండా సిస్టంలో అయినా సరే చేసుకోవచ్చు. సో దానికి అది ఎలా చేయాలి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఉన్న వీడియోలో మీ మొబైల్ నుంచే ఎలా ఎలా పే చేయాలి, అది ఫోన్పే ద్వారా ఎలా పే చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియోలో అమెజాన్ నుంచి ఎలా పే చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెజాన్ వెబ్సైట్ యూజ్ చేసుకోండి, లేదంటే యాప్ అయినా సరే, అమెజాన్ యాప్ అయినా సరే యూజ్ చేసుకోండి. మీ బైక్ యొక్క ఇన్సూరెన్స్ని ఎలా పే చేసుకోవాలి, ఎలా రెన్యువల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేయడానికి కావాల్సింది అమెజాన్ వెబ్సైట్. ఒకవేళ మీరు సిస్టంలో కానీ వెబ్ బ్రౌజర్లో కానీ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు. లేదు మొబైల్లో చేసుకోవాలనుకుంటే కనుక అమెజాన్ వెబ్సైట్ని అమెజాన్ యాప్ అని ఉంటుంది కదా, అమెజాన్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది ఆండ్రాయిడ్ అయితే. ఒకవేళ ఐఫోన్స్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యాప్ స్టోర్ ఉంటుంది, యాప్ స్టోర్ నుంచి చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళాను. ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి నాది. సో నేను ప్లే స్టోర్కి వెళ్ళా. అమెజాన్ యాప్ చూడండి, ఇక్కడ అమెజాన్ ఉంది కదా. సో ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ ప్రెస్ చేసుకోండి. సో అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంటుంది. సో చూస్తారు కదా. సో ఇక్కడ మీకు హోమ్ ఉంది, యూ ఉంది, వాలెట్, కార్టు, ఇంకా మెనూ, రూపస్ ఉంది. పైన చూసినట్లయితే ఇక్కడ చూడండి పే అని కనిపిస్తుంది కదా, పే, ఫ్రెష్, గ్రోసరీస్ అలా ఉన్నాయి కదా. సో ఇక్కడ పే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పే అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అమెజాన్ పేకి వెళ్తుంది. అమెజాన్ పే వెళ్ళినప్పుడు సో అమెజాన్ పేకి అయితే ఈ రకంగా వచ్చింది. అమెజాన్ పేలో చూసారు కదా. సో కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే మీరు అమెజాన్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందకు స్క్రోల్ చేస్తుంటే చూడండి రీఛార్జెస్, ఇలా మొబైల్ బిల్ కానీ, మొబైల్ రీఛార్జెస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. మీరు ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నది కదా. కార్ ఇన్సూరెన్స్ అయితే కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ అయితే బైక్ ఇన్సూరెన్స్. నేను ఇప్పుడు బైక్ ఇన్సూరెన్స్ పే చేయాలనుకుంటున్నాను కాబట్టి బైక్ ఇన్సూరెన్స్ కోసం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బైక్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అడుగుతుంది కారు లేదా బైక్ అని చెప్పి. సో ఆల్రెడీ బైక్ సెలెక్ట్ చేసాం కాబట్టి బైక్ అనేది. ఇక్కడ మీ బైక్ యొక్క నెంబర్ ఎంటర్ చేయాలి. బైక్ నెంబర్ ఎగ్జాంపుల్ చూపించారు కదా, ఈ రకంగా మీరు ఇక్కడ మీ బైక్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఎంటర్ చేసి వ్యూ ప్లాన్స్ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడు ఆ బైక్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఏదైతే బైక్కి ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నారో ఆ బైక్ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి వ్యూ ప్లాన్స్ ప్రెస్ చేయండి. సో నేను ఇప్పుడు ఆ బైక్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ ప్లాన్స్ ప్రెస్ చేస్తాను. సో నేను ఇప్పుడు బైక్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ ప్లాన్స్ ప్రెస్ చేస్తే ఈ రకంగా వచ్చింది నాకు. చూడండి సెలెక్టెడ్ ప్లాన్ ఎకో అని చెప్తుంది. ఇక్కడ కింద మీకు ప్లాన్స్ చూపిస్తాయి, అలా చేసుకోవచ్చు. లేదనుకుంటే ఏదైనా ఒక ప్లాన్ని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. సో ఇది నాది ప్రీవియస్ ప్లాన్ అనమాట. సో ఇక్కడ చూడండి వెహికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వెహికల్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ బైక్ మోడల్, ఇంకా ఏసీసీ అని ఉంది, పెట్రోలా లేదంటే ఏంటని డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా బైక్ నెంబర్ అయితే ఉంది, బైక్ నెంబరు. సో ఈ వెహికల్ డీటెయిల్స్ కరెక్ట్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వెహికల్ డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, వెహికల్ ఓనర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, పిన్ కోడ్ ఉంటుంది. అవన్నీ కరెక్ట్ అయితే ఓకే అని చెప్పి ఎస్ అని ప్రెస్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ప్రీవియస్ ఇన్సూరర్ ఎవరని చెప్పి అడుగుతుంది. ప్రీవియస్ ఎవరైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాది ఇది కాబట్టి సెలెక్ట్ చేసాను. కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ అంటే మొత్తం కవరేజ్ అవ్వదు. కాంప్రహెన్సివ్ అంటే ఆ లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ బట్టి కవరేజ్ ఉంటుంది. సో ప్రీవియస్ పాలసీ ఎక్స్పైరీ డేట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రీవియస్ పాలసీ అనేది ఈ డేట్కి ఎక్స్పైరీ అయిపోతుంది. మనకి ఇంకా 2 డేస్లో ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఈలోపే మనం చేసుకోవాలన్నమాట. సో ప్రీవియస్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పేసి అని అడుగుతుంది. ఎస్ అని ప్రెస్ చేయండి. అన్నీ కరెక్ట్ అయితే మన డేటా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి చూడండి ఇక్కడ మనకి ఎంత ప్రీమియం అవుతుందని కూడా వచ్చింది. ఇది ఒక ప్రాసెస్. అంటే ఆల్రెడీ నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ ఏ సర్వీస్ ఏది కావాలి అనేది నేను ఆల్రెడీ డైరెక్ట్ సెలెక్ట్ చేశాను. అంటే ఏ ఇన్సూరెన్స్ కావాలి అనేది
ఇక్కడ ఐ డిక్లేర్ అని ప్రెస్ చేసి ప్రొసీడ్ టు పే ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఈ పేమెంట్ అనేది ప్రాసెస్ అయిపోద్ది. ఒకవేళ మీకు ఇలా కాకుండా వేరే రకంగా చేయాలనుకుంటే నేను చెప్తాను చూడండి. బ్యాక్ వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన మనకి ఇక్కడ సెలెక్టెడ్ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం ఇందాక ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, ఆ ప్లాన్ ఏదైతే ఉందో ఎక్కువ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్కి బైక్ నెంబర్ ఎంటర్ చేసి నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ ఇక్కడ ఉన్న ప్లాన్స్లో అక్కడ వచ్చింది మనం మార్చుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేసి ఆ బైక్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. బైక్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేస్తే ఇలా మనకి ప్రెజెంట్ అవైలబిలిటీలో ఏవైతే ఉన్నాయో అది చూపిస్తుంది. సో ఇవి కింద కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ యాప్స్, థర్డ్ పార్టీ ప్లాన్స్ అనమాట. అంటే ఫుల్ కవరేజ్ అవ్వదు, ఓన్లీ పార్షియల్ అవతల వాళ్ళకి వరకే కవరేజ్ అవుద్ది. సో ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది యాకోలో ఓన్లీ థర్డ్ పార్టీ, యునైటెడ్ ఇండియాలో కూడా ఇది థర్డ్ పార్టీ అనమాట. ఫుల్ కవరేజ్ అయితే అవ్వదు. సో టోటల్ కవరేజ్ మనకి జిఎస్టీతో కలిపి 843 అవుతుంది. యాకో కూడా అంతే, సేమ్ ఇది కూడా అంతే అవుతుంది. ఇది ఇక్కడ ఫుల్ ఇక్కడ చూడండి ప్లాన్ టైప్ కాంప్రహెన్సివ్ ఉంది. ఈ ప్లాన్ టైప్లో మనకి కాంప్రహెన్సివ్లో చూడండి ఇక్కడ డ్యామేజ్ టు యువర్ వెహికల్, డ్యామేజ్ టు అదర్స్ వెహికల్ ప్రాపర్టీ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూజివ్ ఆఫ్ మ్యాండేటరీ థర్డ్ పార్టీ కవరేజ్ పర్ లా అని చెప్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ ప్లాన్ చూసారా, డ్యామేజ్ టు యువర్ వెహికల్ అంటే ఇది కవర్ అవ్వదు, డ్యామేజ్ టు యువర్ వెహికల్. ఇక్కడ చూసారా డ్యామేజ్ టు అదర్స్ వెహికల్ ప్రాపర్టీ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ మ్యాండేటరీ కవరేజ్ పర్ లా అని చెప్తుంది. ఈ రెండిట్లో మీకు ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. కాంప్రహెన్సివ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే అన్ని కవర్ అవుతాయి. ఇంకా ఐడివి అని ఉంది కదా, ఈ ఐడివి అనేది ఎక్కువ ఉండేది చూసుకోండి. చూడండి అంటే ఏదైనా డ్యామేజ్ అయితే మనకి ఈ అమౌంట్ ఇంతవరకు వాళ్ళు పే చేస్తారు థర్డ్ పార్టీ నుంచి, ఇన్సూరెన్స్లో ఇంతవరకు ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది అనమాట. సో ఇది అమౌంట్ ఎక్కువ చూసుకోండి, ఎందుకంటే ఇంతవరకు అంటే మ్యాక్సిమం అమౌంట్ 30,000 ఉంది కాబట్టి ఈ 30,000 అమౌంట్ వరకు ఐడివి వాల్యూ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు డిక్లేర్ చేసిన డైరెక్ట్ డిక్లేర్ అనమాట. ఇన్సూరెన్స్ వాల్యూ అనేది 30,000 వరకు వాళ్ళు కవర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ 30,000లో కవర్ అవుతుంది. సో ప్రజెంట్ నేనైతే 30,000 పెట్టిన ఐడివి వాల్యూ కంటిన్యూ ప్రెస్ చేస్తున్నా. ఇంకా ప్లాన్ వచ్చేసరికి ఈ ప్రైజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఫుల్. నాకు ప్రైజ్ మెంబర్షిప్ ఉంది కాబట్టి నాకు ఈ ఆప్షన్ 733 రూపీస్ వస్తుంది, లేదంటే 993 రూపీస్ అయ్యేది. సో అది కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంటేనే ఇలా వస్తుంది, ఇంకా లేదంటే ఇంకా ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో 733 ప్లస్ జిఎస్టీ ఈక్వల్ టు 865 అయింది టోటల్. ప్రైమ్ డిస్కౌంట్లో 51 రూపీస్, ఇన్సూరెన్స్ డిస్కౌంట్ వచ్చేసరికి 203 రూపీస్, ఎన్సీబీ డిస్కౌంట్ వచ్చేసరికి -6 రూపీస్ అని డిస్కౌంట్ ఉంది అనమాట. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, నేను కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత కంపల్సరీ పర్సనల్ యాక్సిడెంట్ అని చెప్తుంది. ఇది యాడ్ ఆన్ మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. అంటే మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి అవసరం లేదు. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే ఇది కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే మీకు 15 lakhs వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఏమైనా డ్యామేజ్ అయినా ఇది అయినా సరే థెఫ్ట్ అయినా సరే మీకు ఇది ప్రొటెక్షన్ కోసం కవరేజ్ 1000 రూపీస్ కవరేజ్ అవుతుంది అనమాట. ఇది కూడా యాడ్ ఆన్లోనే మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వదిలేసుకోవచ్చు. సో మీకు కంపల్సరీ పర్సనల్ యాక్సిడెంట్ కావాలంటే పెట్టుకోండి. తర్వాత డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి, నామినీ డీటెయిల్స్ ప్లస్ ఏజ్, ఇంకా రిలేషన్షిప్ ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూడండి రిలేషన్షిప్లో ఫాదర్, మదర్, బ్రదర్, డాటర్ ఇన్ లా, గ్రాండ్ చైల్డ్, సిస్టర్, సన్, స్పౌస్, అదర్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వద్దనుకుంటే అది తీసేసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ వెహికల్ ఓనర్ డీటెయిల్స్, ఇంకా వెహికల్ డీటెయిల్స్, ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్ కూడా వచ్చినాయి. ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్ కాంప్రహెన్సివ్ సేమ్ ఇన్సూరెన్స్ కాబట్టి అది వచ్చింది. సో పాలసీ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది కూడా వచ్చింది. పాలసీ విల్ స్టార్ట్ ఆఫ్టర్ 3 days ఫ్రమ్ యువర్ పర్చేస్ డేట్, యూ విల్ స్టార్ట్ గెట్ యువర్ పాలసీ ఇన్స్టాంట్లీ అని చెప్పి వచ్చింది. అంటే మీరు పర్చేస్ చేసిన తర్వాత 3 days నుంచి పాలసీ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ప్రీమియం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెట్ ప్రీమియం ఎంత 733 రూపీస్, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో తర్వాత టోటల్ పేయబుల్ అమౌంట్ వచ్చేసరికి 865 రూపీస్ పే చేయాలి. ఇక్కడ ఐ డిక్లేర్ అని ప్రెస్ చేయండి. 25% ఎన్సీబీ డిస్కౌంట్ అప్లైడ్ ఆన్ ఆల్ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చింది. సో నెక్స్ట్ కేవైసీ రిక్వైర్డ్, దీనికోసం కేవైసీ అనేది కావాలి. అది కూడా పేమెంట్ అయిన తర్వాత కేవైసీ అనేది ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాన్ అన్నీ అడిగితే అవి నేను చేసి చూపిస్తాను. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే కొట్టండి. ప్రొసీడ్ టు పే ప్రెస్ చేయగానే మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ ఉంటే అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఇంకా క్రెడిట్ కార్డ్ నుంచి కూడా చేసుకోవచ్చు. కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళాలి, పేమెంట్కి వెళ్ళాలి. నెక్స్ట్ కంటిన్యూ ప్రెస్ చేయాలి. కంటిన్యూ ప్రెస్ చేసి పే ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాను. సో నేను కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసి పే కొట్టాను. సో ఇక్కడ మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిట్ కూడా అయిపోయింది.
కన్ఫర్మ్ పేమెంట్ విత్ యువర్ బ్యాంక్ అని చెప్పి వస్తుంది. పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు. సో పేమెంట్ అయిపోతే డైరెక్ట్ మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చింది. ప్రాసెసింగ్ ఇన్సూరెన్స్ పాలసీ అవైటింగ్ పాలసీ ఇన్సూరెన్స్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చింది. చూడండి, యువర్ పాలసీ ఈజ్ ఇష్యూడ్, ఇన్సూరెన్స్ ప్లాన్ డీటెయిల్స్. ఇవి మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ అన్నీ వచ్చేస్తాయి. వాట్సాప్ ఉంటే వాట్సాప్, నార్మల్ మెసేజ్ కూడా వచ్చేస్తుంది. నాకైతే వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్సూరెన్స్ ప్లాన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. పాలసీ నెంబరు, బైక్ నెంబరు, బైక్ నేము అంటే ఏ మోడల్ ఏంటనే, ఇంకా వ్యాలిడిటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పింది. పాలసీ కావాలనుకుంటే డౌన్లోడ్ పాలసీ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ పాలసీని ప్రెస్ చేయండి. పాలసీ అనేది డౌన్లోడ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కాంప్రహెన్సివ్ ప్లాన్ చెప్తుంది, పాలసీ నెంబర్ ఉంది, ఇంకా బైక్ మోడలు, నెంబరు, బైక్ ఓనర్ నేము, ఇన్సూర్డ్ వాల్యూ అంతా, ప్లాన్ పాలసీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఇంకా ఈ పాలసీ సంబంధించి ప్లాన్లో కవరేజెస్ ఏమవుతాయి అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వీటిలో చూసినట్లయితే బైక్ ఓనర్ డీటెయిల్స్, వాట్ యూ పే టు యాకో అంటే మనకు ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అయితే ఉందో ఆ ఇన్సూరెన్స్కి మనం ఎంత పే చేస్తాము, దేనికి పే చేస్తాము అనేది ఉన్నాయి డీటెయిల్స్. బైక్ ఓనర్ డీటెయిల్స్, ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్, ఇంకా బైక్ పాలసీ డీటెయిల్స్, ప్రీమియం రిసిప్ట్, ఇంక ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్లో మనం ఏమన్నా ప్రీవియస్ క్లెయిమ్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఒకవేళ ప్రీవియస్ క్లెయిమ్ ఉంటే ఎస్ అని ఉంటుంది, ట్రూ అని ఉంటుంది. ఏ క్లెయిమ్స్ లేదు కాబట్టి ఫాల్స్ అని ఉంది. సో ఈ రకంగా అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఇది అయిపోయింది కదా, మన ప్రీవియస్ ఇన్సూరెన్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు గో టు అమెజాన్ పే అని చెప్పాలండి. చూడండి, మనకు మెసేజ్ కూడా వచ్చింది. ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్ 865 రూపీస్ ఫర్ బైక్ ఇన్సూరెన్స్ అని చెప్పి బైక్ నెంబర్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ కింద డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలనుకోండి, అయితే డౌన్లోడ్ ఎక్కువ యాప్ అని చెప్పాను కదా, ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఆ లింక్ని క్లిక్ చేసి కంటిన్యూ పాలసీ కంటిన్యూ చేయండి. మీకు దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ ఇన్సూరెన్స్ సంబంధించి. సో ఇక్కడ మీరు 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ క్లిక్ చేస్తే లాగిన్ అని అడుగుతుంది. ఆల్రెడీ మెంబర్ అంటే లాగిన్ చెప్పి లాగిన్ అని ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ అంటే ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేస్తే డీటెయిల్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మీకు వాట్సాప్లో కూడా ఈ మొబైల్ నుంచి సంబంధించి మెసేజ్ అనేది వస్తాయి ఇన్సూరెన్స్ సంబంధించి. చూడండి, పాలసీ ఇష్యూడ్ అని చెప్పి వచ్చింది. ఇంకా పాలసీ డీటెయిల్స్ కూడా కింద ఉన్నాయి. పాలసీ డీటెయిల్స్ అంటూ పరివాహన్ అని చెప్పింది. ఈ అప్డేట్ అవ్వడానికి 2 days పట్టుద్ది మనకి పోర్టల్లో. సో అందుకే ఇలా వచ్చిందనమాట. ఈ డైరెక్ట్ మీరు డాక్యుమెంట్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అడుగుతుంది. అదే మొబైల్కి వచ్చినట్లయితే డైరెక్ట్ మనకి వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. మీరు ఆ వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు, లేకపోతే ఈ యాప్ నుంచి అయినా సరే లాగిన్ అవ్వచ్చు. సో కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉంది కదా, బైక్ ఇన్సూరెన్స్ అంటే యాప్ ద్వారా లాగిన్ అయితే ఈ రకంగా వచ్చింది. యాప్ అయినా వెబ్సైట్ అయినా ఇలా వచ్చింది. ఇక చూడండి, కాంప్రహెన్సివ్ ప్లాన్, బైక్ నెంబరు, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, పాలసీ హోల్డర్ నేము, ఐడివి వాల్యూ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ డిక్లేర్డ్ వాల్యూ అంత ఉంది. మనం ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కవరేజెస్ సంబంధించి ఇక్కడ ఓవర్ వ్యూ అయితే ఇక్కడ ఉన్నాయి అంతా. బైక్ మోడల్ నెంబర్ ఎంత, బైక్ మోడల్ ఏంటి, నెంబర్ ఎంత, ఫ్యూయల్ టైపు, రిజిస్ట్రేషన్ ఇయర్, ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ, ఇంజిన్ నెంబర్, చార్జెస్ నెంబర్, ఇంకా పాలసీ హోల్డర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఎలా చూపించుద్దంటే ఇలా అంటే ఆల్రెడీ నాది రిజిస్టర్డ్ అయ్యి ఉంది కాబట్టి ఇందులో నేను ఇప్పుడు కేవైసీ డీటెయిల్స్ ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కొత్త బైక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే కేవైసీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ నేము, మీ మొబైల్ నెంబరు, పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాను ఒక్కోసారి ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో లింక్డ్ ఉన్న ఆధార్ పాన్తోనే ఇందులో లాగిన్ చేసి మీరు ఎంటర్ చేయాలి, డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు కంప్లీట్ అనేది చూపించుద్ది, మీకు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అనేది వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు అమెజాన్లో మీరు మీ బైక్ యొక్క ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేసుకునే ప్రాసెస్. సో ఈ వీడియోలో నేను మీకు మీ బైక్ యొక్క ఇన్సూరెన్స్ని మొబైల్లో లేదంటే సిస్టంలో ఎలా పే చేసుకోవాలి ఈజీగా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ విత్ అనదర్ వీడియో.